అండి పచ్చి కొబ్బరితో స్వీట్ హల్వా ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాము. ఇంకా హల్వా ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి. ఈ పేస్ట్ను స్పూన్తో గట్టిగా ఒత్తడం వల్ల కొబ్బరి పాలైతే వస్తాయి. ఇంకా చూడండి కొబ్బరి పాలైతే వచ్చేసాయి. ఈ పాలల్లో వాటర్ అయితే అస్సలు కలపొద్దండి. ఇంకా చూడండి ఇంకా పేస్ట్ని అయితే వేస్ట్ చేయకుండా ఎండలో పెట్టేసి కూరల్లో కూడా వాడుకోవచ్చు. కొన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ పాలల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఈ కలిపిన పాలను మిగిలిన పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా చూడండి ఇంకా ఈ పాలకు సరిపోను షుగర్ అయితే తీసుకోవాలి. ఇంకా చూడండి గిన్నెలోకి అయితే షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని పాలు అయితే పోసానండి. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇంకా 2 ఆలుకాయలు కూడా వేసానండి. ఇంకా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని తీసేసుకుంటే సరిపోతుంది. హల్వా రెడీ అయిపోయింది.